సంవత్సరం ఆయన సినిమాలన్నీ చాలా హిట్స్ సాధించాయి. హిందీ మరియు ఆంగ్ల భాష ద్విభాష బయోపిక్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లో అతని నటన అతనికి ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. మరియు అతను కాస్చా 2004 మరియు పలేరి మాణిక్యం కొరకు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. అతను ప్రాంచియట్టన్ మరియు ది సెయింట్ 2010, డ్రామా వర్షం 2014, పీరియాడికల్ డ్రామా పతే మరి 2015 మరియు బ్లాక్ కామెడీ ఉందా 2019లో మరింత విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అతను మొదటి 3 ఉత్తమ నటుడి ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. అతను అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో యాక్షన్ కామెడీ మధుర రాజా 2019లో, యాక్షన్ థ్రిల్లర్ భీష్మ పర్వం 2022 మరియు క్రైమ్ థ్రిల్లర్ కన్నూర్ స్క్వాడ్ 2023లో ఉన్నాయి. అతను మలయాళ టెలివిజన్ ఛానల్స్ కైరాలి టీవీ, కైరాలి న్యూస్ మరియు కైరాలి